హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని పార్టీ విలేజ్ దగ్గర ఉన్నామండి. పార్టీ విలేజ్ అంటే ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అయితే సేల్కు ఉన్నాయండి. అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి హాల్మార్క్ నేచర్స్ నెస్ట్ అండి. లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా పార్టీని ఆనుకొని ఉంటుంది. అంటే వెలిమల పార్టీ మధ్యలో ఉంటుంది, గాడియం స్కూల్ పక్కనే. ఈ కమ్యూనిటీ సైజ్ వచ్చేసి 45 ఎకర్స్ అండి. ఫేజ్ 1, 2 ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు డ్రోన్ షాట్లో చూస్తున్నదైతే ఫేజ్ 1 అండి. అంటే ఫేజ్ 1లో 274 అలాగే 318 2 టైప్ విల్లాస్ అయితే ఉంటాయండి. అలాగే ఫేజ్ 2లో వచ్చేసి 184 230 స్క్వేర్ యార్డ్స్ ఇలా 2 టైప్ అయితే ఉంటాయన్నమాట. టోటల్ కమ్యూనిటీ వచ్చేసి 45 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో మనకి 447 విల్లాస్ అయితే ఉంటాయి. 55,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ప్రజెంట్ అయితే 75% కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఫేజ్ 1 అయితే కనుక ఈ ఇయర్ ఎండింగ్కి పొజిషన్కి ఇస్తారు. అలాగే ఫేజ్ 2 వచ్చేసి ఒక 6 మంత్స్ ఎక్స్ట్రా పడుతుందండి. సో లాంగ్లో కనిపించేది మనకి గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ అండి. అంటే ఓఆర్ఆర్ ఆనుకునే ఉంటుంది, సర్వీస్ రోడ్ కానుకొని ఉంటుందండి. ఇక్కడ నుంచి ఆ కనిపించే మట్టి రోడ్ నుంచి విల్లాస్కి యాక్సెస్ ఉంటుందండి. ప్రజెంట్ అయితే యాక్సెస్ క్లోజ్ చేశారు. ఇది కనుక ఓపెన్ అయితే జస్ట్ 1/2 కిలోమీటర్లో మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు అనమాట విల్లాస్లోకి. ప్రజెంట్ అయితే ఈ విల్లాస్ గురించి ప్రతి డీటెయిల్స్ ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. సో ఏ సైజ్ ఎంత స్క్వేర్ ఫీట్ ఎలా అనేది చెప్తానండి ఒకసారి. మనకి 318 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 4 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుందండి. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి ఈస్ట్ ఫేస్ అయితే కనుక 4040 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అలాగే వెస్ట్ ఫేస్ అయితే కనుక 4290 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. అలాగే 274 స్క్వేర్ యార్డ్స్ ఈ సైజ్ వచ్చేసి ఇది కూడా సేమ్ మనకి 4 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుందండి. ఈస్ట్ వచ్చేసి 3410 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. అలాగే వెస్ట్ వచ్చేసి 3380 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. చూడొచ్చు, కనిపించేది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ అండి. అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్నదైతే 230 స్క్వేర్ యార్డ్స్ అండి. అంటే ఫేజ్ 2 అనమాట. మిడిల్లో మన క్లబ్ హౌస్ వస్తుంది. ఇవన్నీ కూడా చిన్న విల్లాస్ అండి. అంటే 230 184 స్క్వేర్ యార్డ్స్. ఇవి కొంచెం 6 మంత్స్ అయితే ఎక్కువ పడుతుందండి. ఇవి గమనిస్తే 230 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 3 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుందండి. ఇవి ఈస్ట్ ఫేస్ అయితే కనుక మనకి 3130 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. వెస్ట్ ఫేస్ అయితే కనుక 3200 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. అలాగే 184 స్క్వేర్ యార్డ్స్ అయితే అది కూడా మనకి 3 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుందండి. కాకపోతే కన్స్ట్రక్షన్ ఏరియా కొంచెం తగ్గుతుంది. ఈస్ట్ వచ్చేసి మనకి 2745 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అలాగే వెస్ట్ అయితే కనుక 2885 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. సో మీరు గమనిస్తే ఈ ఖాళీ ప్లేస్ వచ్చేసి క్లబ్ హౌస్ ఏరియా అండి. 55,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అనమాట. సో ఇది ప్రజెంట్ అయితే మనకి మోడల్ హౌస్ అండి. 274 స్క్వేర్ యార్డ్స్ 3410 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో లాన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ మనకి సెట్ బ్యాక్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 2 కార్ పార్కింగ్స్ వస్తాయండి. కార్ పార్కింగ్ ప్లేస్ కనుక చూసుకుంటే 25x17 అయితే ఉంటుందండి. ప్రతి రూమ్ కానివ్వండి అన్ని కొలతలతో సహా చెప్తాను క్లియర్గా. అలాగే స్లాబ్ హైట్ కూడా మనకి 11.5 ఫీట్ అయితే ఉంటుందండి. మనకు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసి 4.7 అయితే ఉంటుందండి. అంటే విల్లాకి మధ్యలో మనకి 7 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుందన్నమాట. సో ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనకి ఓపెన్ టు స్కై అంటే డబుల్ హైట్ సీలింగ్ ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే ఈ విల్లాలో లిఫ్ట్ ప్రొవిజన్ లేదండి. కావాలనుకుంటే హైడ్రాలిక్ లిఫ్ట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. స్టెప్స్ దగ్గర ఆ ఆప్షన్ అయితే ఉందండి. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి, అంటే లివింగ్ ఏరియా. మనకి లివింగ్ ఏరియా సైజ్ కూడా 23x12.2 అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మొత్తం ఫర్నిచర్ వేసినా మనకి ఎంత స్పేస్ ఉంటుంది ఏంటనేది క్లియర్గా చూసుకోవచ్చు. కొద్దిగా బిగ్ సైజ్ కనుక మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా బాగానే ఉన్నాయండి. అలాగే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మనకి డెక్ ఏరియా ఉంటుందండి. అంటే బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసి 6 ఫీట్ అయితే ఉంటుందండి. అంటే విల్లాకి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి 10 ఫీట్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్. 75% అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్లాబ్ హైట్ కూడా ముందుగా చెప్పినట్టుగా 11.5 ఫీట్ అయితే ఉంటుందండి. సో ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలా విల్లాస్ వరకు మనకి 11 ఫీట్ వరకు ఇస్తున్నారండి. ఇది కొంచెం బాగుంటుంది హైట్ అయితే. అలాగే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఈ లెఫ్ట్లో మనకు పూజ రూమ్ ఇచ్చారండి. స్మాల్ పూజ రూమ్ ఉంటుంది.
అలాగే ఈ డైనింగ్ ఏరియా సైజ్ కనుక చూసుకుంటే 11.3 ఇంటూ 12.9 అయితే ఉంటుందండి. కొంచెం పెద్ద సైజే. లిఫ్ట్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు అండి. అంటే ఫ్రంట్లో మనకి ఫ్రీ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. హైడ్రాలిక్ లిఫ్ట్ వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్ అండి. వుడ్ వర్క్ చేయడం వలన మనకి ఎంత స్పేస్ వస్తుంది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. మనకి ఓపెన్ కిచెన్ సైజ్ చూసుకుంటే 12.2 ఇంటూ 10 అయితే ఉంటుందండి. చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా చేయించారు. ఇదే విధంగా కావాలంటే మీరు చేసుకోవచ్చండి. సేమ్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ అందరూ కూడా ఉన్నారనమాట. అలాగే అవుట్ సైడ్ వచ్చేసి యూటిలిటీ ఏరియా ఉంటుందండి. ఈ యూటిలిటీ ఏరియా సైజ్ కనుక గమనిస్తే 5.3 ఇంటూ 11.6 అయితే ఉంటుందండి. సో మంచి సైజ్ అని చెప్పాలి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ కనుక మనకి 3 ఫీటే గ్యాప్ ఉంటుందండి. అంటే కాంపౌండ్కి హౌస్కి 3 ఫీటే గ్యాప్ ఉంటుంది. నార్త్ సైడ్ అయితే కనుక మనకి ఎక్కువ వస్తుందండి. అలాగే బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేస్ దానికి 6 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే వెస్ట్ ఫేస్కి అయితే కనుక మనకి 8 ఫీట్ అయితే ఉంటుందండి ఈ విల్లాస్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పేరెంట్స్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, పేరెంట్స్ బెడ్రూమ్ సైజ్ కనుక గమనిస్తే 12.2 ఇంటూ 12.5 అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇది కింగ్ సైజ్ బెడ్ అనమాట. కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా మనకి స్పేస్ అయితే ఉంది. ఈ పక్కన వుడ్ వర్క్ చూసుకుంటే ఇది 2 ఫీట్ గ్యాప్ తోటి అయితే చేసిందండి. సో తిరగడానికి కూడా మనకి స్పేస్ అయితే బాగానే ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి. లొకేషన్ వైజ్గా కనుక చూసుకుంటే ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, చాలా మంచి లొకేషన్ అనమాట. ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ డ్రైవ్లో మనం గచ్చిబౌలి రీచ్ అయిపోవచ్చు. ఇది పేరెంట్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకి అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 6.8 ఇంటూ 7.2 అయితే ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇలా ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఏమేమి ఇచ్చారనేది. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. సో గ్యాప్ కూడా చాలా బాగుంటుంది. మనకి సైజ్ కనుక గమనించుకుంటే 11.3 ఇంటూ 17 అయితే ఉంటుందండి. మనం ముందుగా చెప్పుకున్నాం కదా డబుల్ హైట్ సీలింగ్ అని. ఇలా ఫస్ట్ ఫ్లోర్లో మనకి స్లాబ్ అయితే ఉండదని డబుల్ హైట్కి సేమ్ ఉంటుందన్నమాట. మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో కవర్ అయిపోతుంది. ఇది బిగ్ బాల్కనీ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి బిగ్ బాల్కనీ అనమాట. ఈ సిట్అవుట్ ఏరియా బాల్కనీ విత్ సైజ్ వచ్చేసి 11.6 ఇంటూ 11.4 అయితే ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా మనకి బాల్కనీ వ్యూ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బాల్కనీలు ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ కనుక గమనిస్తే 12.5 ఇంటూ 16.4 అయితే ఉంటుందండి. కొద్దిగా పెద్ద సైజ్ అని చెప్పాలి. అలాగే 318 అయితే కొంచెం పెద్దగా ఉంటాయండి. రూమ్ సైజెస్కి పెద్ద వేరియేషన్ అయితే ఉండదు, కొంచెం అయితే పెరుగుతాయి అనమాట ఒక్కొక్క విల్లాకు ఒక్కొక్కలాగా. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. మాస్టర్ బెడ్రూమ్ యొక్క డ్రెస్సింగ్ ఏరియా. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 6 ఇంటూ 7.7 అయితే ఉంటుంది. అలాగే డ్రెస్సింగ్ ఏరియా కనుక గమనిస్తే 6 ఇంటూ 7.7 అయితే ఉంటుందండి. రెండు కూడా మాస్టర్ బెడ్రూమ్కి బెడ్రూమ్ సైజ్తో పాటు డ్రెస్సింగ్ ఏరియా పెద్దది వచ్చింది, టాయిలెట్ సైజ్ కూడా పెద్ద సైజ్ వచ్చిందనమాట. సో ఇక్కడ స్మాల్ బాల్కనీ అయితే ఉంటుందండి. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ అనమాట. ఈస్ట్ ఫేస్కి మాత్రం వస్తాయి ఇలా 2 బాల్కనీస్. సో ఈ బాల్కనీ సైజ్ కనుక చూసుకుంటే అంటే సిట్అవుట్ ఏరియాది 12.5 ఇంటూ 7.7 అయితే ఉంటుంది. ఇది సరిపోతుందండి, ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాబట్టి ఇది సరిపోతుంది అనమాట. అలాగే ఆపోజిట్లో చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుందండి. చూడొచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా గమనిస్తే 11.6 ఇంటూ 13 అయితే ఉంటుంది. ఇది కూడా కింగ్ సైజ్ బెడ్ అండి. అంటే 6 ఇంటూ 6.6 బెడ్ వేసినా కూడా చుట్టూ తిరగడానికి స్పేస్ అయితే ఉంటుంది. ఇది డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకి అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 6.1 ఇంటూ 7.2 అయితే ఉంటుంది. అలాగే డ్రెస్సింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 5.5 ఇంటూ 7.2 అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి 25 టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇందులో కొంచెం చెప్తాను. మనకి మెయిన్ ఎంట్రీ, అలాగే సెక్యూరిటీ కోర్ట్, స్కేటింగ్ రింగ్, లాన్, మల్టీపర్పస్ కోర్ట్, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్ట్, అలాగే గార్డెన్ ఆఫ్ సౌండ్స్, పార్టీ లాన్ విత్ డెక్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ గ్రీన్స్, అవుట్డోర్ పార్టీ డెక్, యాంపే థియేటర్, టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, ఇలాంటివి 25 ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. సో సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకు 4th బెడ్రూమ్ అనమాట. మనకు 4th బెడ్రూమ్ సైజ్ కనుక గమనిస్తే
12.1 ఇంటూ 14 అయితే ఉంటుందండి. ఇవి పేరెంట్స్ బెడ్రూమ్తో ఈక్వల్గా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుందండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి, 4th బెడ్రూమ్ యొక్క డ్రెస్సింగ్ ఏరియా. అంటే 5.5 ఇంటూ 6.6 అయితే ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. దీని సైజ్ కూడా బాగానే ఉంటుందండి, 6.6 ఇంటూ 6.5 అయితే ఉంటుంది. సో ఇదండి 4 బెడ్రూమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. అలాగే హోమ్ థియేటర్ రూమ్ ఉంటుందండి పైన వచ్చేసి. ఈ హోమ్ థియేటర్ రూమ్కి ఈ గెస్ట్ బెడ్రూమ్కి మధ్యలో హాబీ రూమ్ ఉంటుందండి, 8 ఇంటూ 13.3 అయితే ఉంటుంది. ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి. ఫైనల్గా ఇదనమాట. మనకి హోమ్ థియేటర్ రూమ్ సైజ్ వచ్చేసి 11.3 ఇంటూ 21 అయితే ఉంటుందండి. కంప్లీట్గా అయితే ఇదండి 4 BHK విత్ థియేటర్ రూమ్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, 274, 318 ఇవి రెండు పెద్ద సైజ్ అండి, 4 BHK విత్ థియేటర్ రూమ్ వస్తాయి. అలాగే 230 స్క్వేర్ యార్డ్స్, 184 స్క్వేర్ యార్డ్స్ ఇవి రెండు కూడా 3 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటాయండి. కంప్లీట్గా అన్నీ కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. ఇదంతా కూడా ఓపెన్ టెర్రస్ అండి. అలాగే కమ్యూనిటీలో రోడ్స్ కనుక చూసుకుంటే 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ ఉంటాయి. సో ఈ కమ్యూనిటీ గురించి అన్ని డీటెయిల్స్ అందే అనుకుంటున్నానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కమ్యూనిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మరికైతే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో మీకోసం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.